పాలెం గ్రామంలో బండారు సత్యానందరావు శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 25 మంది లబ్ధిదారులకి ఈ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలకు ఒక వైద్యుడిగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి వరి రైతులకు తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని, ఆర్కేఎస్ సెంటర్ల ద్వారా ఎంత ధాన్యం ఉన్నా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. తర్వాత బొక్క శ్రీనివాస్, కోనాల సాయి, కొలుగురి రామకృష్ణ సాయి శంకరెడ్డి, అందరూ కూడా 10 నిమిషాలు ఉండవలసిగా కోరుతున్నాం. సోడపనేటి రాంబాబు, కొత్తపేట వచ్చారండి. సోడపనేటి రాంబాబు రాలేదు. పలివెలు వంశీకృష్ణ. అలాగే విద్యుత్ సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులని, అదేవిధంగా పంచాయతీ అధికారులు కూడా శానిటేషన్ విషయంలో శ్రద్ధ చూపాలని కూడా కోరడం జరిగింది. ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో ఈ యొక్క విద్యుత్ సమస్యలు, మంచినీటి సమస్యలు, శానిటేషన్ సంబంధించిన సమస్యలు ఏమంటే పరిష్కారం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ, రైతుల యొక్క అవసరాలకు కూడా ధాన్యం కొనుగోలు ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్య టార్గెట్లలో మిల్లర్స్ కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం కోసం మిల్లర్లు కొనుగోలు చేయనప్పుడు రైతుకి గిట్టుబాటు ధర తగ్గకుండా ఆ గిట్టుబాటు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా ఇక పాడి పర్చేసింగ్ సెంటర్స్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల ద్వారా. కానీ ఇప్పుడు ఏంటంటే కొనుగోలు చేయడం వల్ల మొత్తం పడినంతా భారం అంతా ప్రభుత్వం మీద పడింది. ఇక ధాన్యం, రైతుల దగ్గర ఉన్న ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే చాలా భారమైన బాధ్యతగా ఉంది. అయినా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో సుమారు 25,000 పైబడి ఎకరాల్లో 90,000 టన్నులు పైబడి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా చర్యలు చేపడతా ఉన్నాం. మంత్రులతోటి, అధికారులతోటి, కలెక్టర్ గారితో, లేదా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు కూడా సహకరించాలి. 2-3 రోజులు అటు ఇటులో రైతులకి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మిల్లర్లతో కూడా మొన్నే కలెక్టర్ గారు కూడా మీటింగ్ అది పెట్టడం జరిగింది. రైతులు కూడా సహకరించాలని, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుందామని తెలియజేస్తూ, మరి కోరిన వెంటనే కూడా మన నియోజకవర్గంలో ఆలమూరు మండలం, ఆత్రేయపురం మండలం, రావులపాలెం మండలం ప్రప్రదంగా కోతలు వస్తాయి, హార్వెస్టింగ్ అవుతుంది. ఆ ధాన్యం కొనుగోలులో కూడా ఇబ్బందులు ఆలస్యం అవుతూ ఉంటే రైతులు ఆందోళన చెందకుండా ఉండాలని వెంటనే కొనుగోలు చేసేలా కూడా చర్యలు తీసుకోవడం. నిన్న ఈరోజు కొంత అలాట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొనుగోలు లేకుండా చూడటం జరుగుతుంది కూడా చూడండి. పంచాయతీరాజ్ నాబార్డు కింద 2 రోడ్లు కూడా మంజూరయ్యాయి. ఒక రోడ్డు గోపాలపురం పొరగట్లపల్లి, అదేవిధంగా మడికలో 2వ రోడ్డు చిలకలాడు రోడ్డు 2 1,72,2,00,000